హలో క్రికెట్ ఫ్యాన్స్. ఐపీఎల్ 2026 సీజన్ సూపర్ సాటర్డే డబుల్ హెడర్ మ్యాచ్లు చూశాక అసలైన టీ20 క్రికెట్ అంటే ఏంటో మరోసారి రుచి చూశాం. ఒకవైపు 22 కుర్రాడు ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోస్తే, మరోవైపు 15 వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం, అశోక్ శర్మ వేసిన 154.2 కిలోమీటర్ల ఫాస్టెస్ట్ డెలివరీ, ఆఖరి ఓవర్లో తుషార్ దేశ్పాండే వేసిన మైండ్ బ్లోయింగ్ యార్కర్లు, అబ్బబ్బా, ఈ 2 మ్యాచ్లలో జరిగిన డ్రామా అంతా ఇంటా కాదు. ఈ వీడియోలో మనం మ్యాచ్ 8 మరియు మ్యాచ్ 9లో జరిగిన ప్రతి టాక్టికల్ మూవ్, ఎవ్వరూ గమనించని ఎక్స్క్లూజివ్ స్టాటిస్టిక్స్, పాయింట్స్ టేబుల్లో వచ్చిన సంచలన మార్పుల గురించి డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఒక లైక్ వేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 8వ మ్యాచ్ విషయానికి వద్దాం. హార్దిక్ పాండ్యా అనారోగ్యంతో దూరం కావడంతో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్సీ చేపట్టాడు. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలివిగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వాంఖడేలో 221 పరుగుల టార్గెట్ను ఛేదించి ఫుల్ జోష్లో ఉన్న ముంబైకి ఢిల్లీ స్లో పిచ్ పీడకలలా మారింది. ముఖేష్ కుమార్ వేసిన పవర్ ప్లే స్పెల్ మ్యాచ్కే హైలైట్. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో రాయన్ రికెల్టన్ను అవుట్ చేయడమే కాకుండా అదే ఓవర్లో తిలక్ వర్మను సూపర్ రిటర్న్ క్యాచ్తో డకౌట్ చేసి ముంబైకి డబుల్ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 26 బంతుల్లో 35 పరుగులు చేసి మంచి టచ్ కనిపించినా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 51 పరుగులతో ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఢిల్లీ స్పిన్నర్లు, ముఖ్యంగా అక్షర్ పటేల్ ముంబై మిడిల్ ఆర్డర్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రోహిత్ శర్మ వికెట్ కూడా అక్షర్ ఖాతాలోకే వెళ్ళింది. చివర్లో నమన్ ధీర్ పోరాడినా ముంబై కేవలం 162కి 6కి మాత్రమే పరిమితమైంది. ఇది ఆ పిచ్పై కనీసం 15 లేదా 20 పరుగులు తక్కువ స్కోరే అని చెప్పాలి. ఇక 163 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీకి ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఫాస్ట్ బౌలింగ్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక సూపర్ ఫీల్డింగ్, డైరెక్ట్ హిట్కి నితీష్ రాణా రనౌట్ అయ్యాడు. అటు దీపక్ చాహర్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్. ఢిల్లీ స్కోర్ 7-2. సరిగ్గా అప్పుడే ఢిల్లీ మేనేజ్మెంట్ వేసిన ఇంపాక్ట్ ప్లేయర్ మాస్టర్ స్ట్రోక్ ఎంట్రీ ఇచ్చింది. ముఖేష్ కుమార్ ప్లేస్లో 22 సమీర్ రిజ్వీ క్రీజ్లోకి వచ్చాడు. ఒక పక్క ఓపెనర్ పాథుమ్ నిశంకా 30 బంతుల్లో 44 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిర్మిస్తుంటే, రిజ్వీ మొదట ఆచింత చూచి ఆడాడు. ఎప్పుడైతే నిశంక అవుట్ అయ్యాడో రిజ్వీ విశ్వరూపం చూపించాడు. కార్బిన్ బాష్ వేసిన 11వ ఓవర్లో 2 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లో మయాంక్ మార్కండే బౌలింగ్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు బాదాడు. కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించాడు. ఇక్కడ ఒక ఎక్స్పర్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, తన 90 పరుగుల్లో రిజ్వీ ఏకంగా 52 పరుగులు ఆఫ్ సైడ్ మాత్రమే స్కోర్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ చేసిన 3వ అత్యధిక స్కోరు ఇది. మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ అందుకున్న ఆరెంజ్ క్యాప్ను మ్యాచ్ ముగిసేసరికి రిజ్వీ తన తలకి మార్చుకోవడం ఈ మ్యాచ్కే పెద్ద హైలైట్. రిజ్వీ విధ్వంసంతో ఢిల్లీ 11 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మనం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన 9వ మ్యాచ్ వైపు వెళ్దాం. గుజరాత్ కెప్టెన్ శుభమన్ గిల్కి వెన్నునొప్పి రావడంతో రషీద్ ఖాన్ తాత్కాలిక కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ ప్లాన్ చాలా క్లియర్. మొదట్నుంచే అటాక్ చేయడం. యశస్వి జైస్వాల్ అలాగే 15 కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 38 బంతుల్లోనే 70 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ నెలకొల్పారు. సూర్యవంశీ 18 బంతుల్లోనే 31 రన్స్ చేస్తే, జైస్వాల్ 36 బంతుల్లో 55 రన్స్ చేశాడు. ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ జురేల్ తన ఐపీఎల్ కెరియర్ బెస్ట్ స్కోర్ నమోదు చేశాడు. కేవలం 42 బంతుల్లో 5 భారీ సిక్సర్లతో 75 పరుగులు చేసి రాజస్థాన్ స్కోర్ను ఎక్కడికో తీసుకెళ్లాడు. ఈ ఇన్నింగ్స్లో గుజరాత్ డెబ్యూ పేసర్ అశోక్ శర్మ వేసిన ఒక డెలివరీ ఏకంగా 154.2 కిలోమీటర్ల స్పీడ్ను రికార్డ్ చేసింది. ఇది ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యంత ఫాస్టెస్ట్ బాల్. అయినా సరే రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 210కి 6 అనే కొండంత స్కోర్ చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్కు ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుతమైన స్టార్టిచ్చాడు. ఇతను కేవలం 44 బంతుల్లో 73 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో కేవలం 20 ఇన్నింగ్సుల్లోనే 1000 పరుగులు పూర్తి చేసిన ఫాస్టెస్ట్ ఓపెనర్గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. గుజరాత్ 11వ ఓవర్ నాటికి 100కి1తో ఉండి మ్యాచ్ని ఈజీగా గెలిచేలా కనిపించింది. సరిగ్గా అప్పుడే పడ్డాడు ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్నోయి. డొనావన్ ఫెరీరా స్థానంలో వచ్చిన బిష్నోయి గుజరాత్ మిడిల్ ఆర్డర్ను పేకమేడలా కూల్చాడు. 2 ఓవర్ల వ్యవధిలోనే సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియాలను పెవిలియన్కు పంపాడు.
బిష్నోయి తను 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. ఇదే క్రమంలో 200 టీ20 వికెట్లు తీసిన అతిపిన్న వయస్సుకుడైన ఇండియన్ బౌలర్గా రికార్డు బద్దలు కొట్టాడు. దీంతో గుజరాత్ ఒక దశలో 107కి 1 నుండి అమాంతం 161కి 7కి పడిపోయింది. మ్యాచ్ అయిపోయింది అనుకున్న టైంలో గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, కగిసో రబాడా అనూహ్యంగా పోరాడారు. వీళ్ళిద్దరూ రాజస్థాన్పై 8వ వికెట్కి రికార్డు స్థాయిలో 43 పరుగులు జోడించి మ్యాచ్ని లాస్ట్ ఓవర్కి తెచ్చారు. లాస్ట్ ఓవర్లో గుజరాత్ గెలవడానికి 11 పరుగులు కావాలి. ఆర్చర్తో 19వ ఓవర్ వేయించిన కెప్టెన్ రియాన్ పరాగ్ 20వ ఓవర్ తుషార్ దేశ్పాండే చేతికిచ్చాడు. ఇక్కడ ధ్రువ్ జురేల్ ఇచ్చిన సలహాతో ఈ బౌలింగ్ చేంజ్ జరిగిందని పోస్ట్ మ్యాచ్లో తెలిసింది. దేశ్పాండే వేసిన ఫస్ట్ బాల్ వైడ్ వెళ్ళింది. ఇక మ్యాచ్ గుజరాత్దే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. కానీ తుషార్ దేశ్పాండే అద్భుతమైన ఖచ్చితత్వంతో వరుస యార్కర్లు వేశాడు. 5వ బంతికి రషీద్ ఖాన్ భారీ షాట్ ఆడినా బౌండరీ లైన్ దగ్గర జోఫ్రా ఆర్చర్ పట్టిన సూపర్బ్ క్యాచ్తో మ్యాచ్ రాజస్థాన్ వైపు తిరిగింది. లాస్ట్ ఓవర్లో కేవలం 4 పరుగులే ఇచ్చిన దేశ్పాండే రాజస్థాన్కు 6 పరుగుల థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు. ఈ డబుల్ హెడర్ రిజల్ట్స్తో పాయింట్స్ టేబుల్ మొత్తం మారిపోయింది. వరుసగా 2 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్గా నిలవగా ఢిల్లీ క్యాపిటల్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ 3వ స్థానంలో ఉంది. ఫ్రెండ్స్, మోడర్న్ టీ20 క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గేమ్ని ఎంతలా మారుస్తుందో ఈ 2 మ్యాచ్లు నిరూపించాయి. సమీర్ రిజ్వీ ఆడిన ఆఫ్ సైడ్ డామినేటింగ్ ఇన్నింగ్స్ ఒకవైపు, రవి బిష్నోయి వేసిన స్పిన్ మ్యాజిక్ మరోవైపు. ఈ 2 ఇంపాక్ట్ పర్ఫార్మెన్సెస్లో మీకు ఎవరి ఆట బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ క్రికెట్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్-డెప్త్ ఐపీఎల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.